సో ఇప్పటిదాకా సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ నేర్చుకున్నారు. ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల కథే అనుకున్నారు అనుకో, అది వేరే స్టోరీ. బట్ ఎందుకు సివిల్ సర్వెంట్ అయితే మిగతా వాళ్ళకన్నా భిన్నంగా మన లైఫ్ ఎలా ఉంటుంది? సో ఐఏఎస్ గురించి చాలామంది తెలుసు, ఐఏఎస్ అయితే కలెక్టర్ అవుతామనే విషయం తెలుసు. బట్ ఈ ఎగ్జామ్ తోటి కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నట్టుగా ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీది. అండ్ ఇది 3 levels ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ మే లాస్ట్ సండే రోజున ప్రిలిమ్స్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామినేషన్. అది అయిపోయిన తర్వాత 1:12 రేషియోలో మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్లో ఎప్పుడు సెప్టెంబర్ 3rd వీక్లో. సో ఇది ఆల్మోస్ట్ మీకు 1750 మార్క్స్కి సంబంధించినటువంటి 7 పేపర్స్ ఉన్నటువంటి పేపర్, అలాగే 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. అండ్ ఇవేమి పెద్ద అసాధ్యమైన విషయాలు కావు. చాలామంది అనుకుంటాం ఏదో పెద్ద పెద్ద ఇంటెలిజెంట్లు చదవాల్సినటువంటి విషయం. అదేది మిర్చి సినిమాలో హీరోయిన్ దగ్గరికి ఒక ఆయన పెళ్లి చూపులకు వస్తాడు, ఎవరో చదువుకున్నావా అని అడుగుతాడు. అంటే ఆ అమ్మాయి అంటది యుఎస్లో ఎంఎస్ చేశాను, అంటే 10 కూడా పాస్ అవ్వలేదన్నమాట అని అంటాడు. 10 పాస్ అయితే చాలు ఐఏఎస్ అయిపోతుంది, అంటే క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ. అండ్ ఈ 10th స్టాండర్డ్ పుస్తకాలే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ బుక్స్ చదివితే చాలు ఎన్సీఆర్టీ. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అయిపోతుంది. తర్వాత దాన్ని ఇంకొంచెం డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో చదివి, చిన్నప్పటి నుంచి మనం రాసే ఎగ్జామ్ డిస్క్రిప్టివ్. ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇప్పుడు దాకా ఇది ఇంజనీరింగ్ వరకు మీరు రాసుకున్నటువంటి ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్లో రాశారా, డిస్క్రిప్టివ్లో రాశారు? డిస్క్రిప్టివ్లో రాశారు. అందులో కొన్ని కథలు రాశారు, కొన్ని కవిత్వాలు కూడా రాశారు. సో ఈ అరే అంటే ఏంట్రా అంటే మన ఫ్రెండ్ అటు వెళ్ళిపోతుంటే అరే ఇటు రారా అని పిలవడం అని కూడా రాశారు. సో ఇటువంటి నాలెడ్జ్ మీకు కావాలి. ఈ ఇలాంటి నాలెడ్జ్నే యూపీఎస్సీ కోరుకుంటుంది. తర్వాత ఈ సెప్టెంబర్ 3rd వీక్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాన్యువరి నుంచి, ఆ తర్వాత సంవత్సరంలో వచ్చే జాన్యువరి నుంచి ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, పర్సనాలిటీ టెస్ట్ అంటే. సో ఆ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు అరౌండ్ మేలో రిజల్ట్ ఇస్తారు. వచ్చిన తర్వాత మీ ర్యాంక్ని బట్టి, మీ ప్రిఫరెన్స్ని బట్టి ఐఏఎస్ ఇవ్వచ్చు, ఐపీఎస్ ఇవ్వచ్చు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీస్. సో ఇటువంటి సర్వీసెస్ అంటే 23 రకాల సర్వీసులు ఉన్నాయి, 23 టైప్స్ ఆఫ్ సర్వీస్ ఫర్ ద సేమ్ ఎగ్జామినేషన్, కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో ఇప్పుడు సపోజ్ ఒక ఆస్పిరెంట్ ఉంటాడు, విశ్వజిత్ అని చెప్పి ఒక ఆస్పిరెంట్ ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఐఏఎస్ కాదు, నాకు ఎప్పుడు కూడా ఐపీఎస్ఏ కావాలనే లక్ష్యం. ఎందుకు బాబు నీకు ఐపీఎస్ ఎందుకు కావాలి, ఓన్లీ ఐపీఎస్ ఎందుకు కావాలి? 23 రకాల సర్వీసులు ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీలో, జనరల్గా 99% మంది దేశంలో 23 కేటగిరీ సర్వీసెస్ ఉంటాయి, ఫస్ట్ ప్రయారిటీలో ఐఏఎస్ పెడతారు. బట్ ఈ విశ్వజిత్ అనే ఆయన మాత్రం ఫస్ట్ ప్రయారిటీలో ఐపీఎస్నే పెట్టడం జరిగింది. ఎందుకని ఐపీఎస్ అని అంటే అతనికి యూనిఫామ్ అంటే ఇష్టం, కాకి డ్రెస్ అంటే ఇష్టం, గంజి పెట్టి ఇస్త్రీ చేసి పిల్లలాడే కాకి డ్రెస్ వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఆ వ్యక్తి ఈ విశ్వజిత్, ఆ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అంటే ఒక ఐపీఎస్ అయితే ఒక ఆఫీసర్ ఉండేటటువంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో హీ ఈస్ ద పర్సన్ whom about I am talking. Vishwajit IPS. He started his career in Siricilla district as an ASP. ఆ తర్వాత ఎస్పీ అయ్యాడు, ములుగు జిల్లాలో కూడా పనిచేశాడు. తర్వాత మన జిహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వింగ్లో కూడా అడిషనల్ కమిషనర్గా పనిచేశాడు. అండ్ సో ఈ పర్సన్ అంటే మీరు కనుక ఐపీఎస్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ ఇట్స్. అలాంటి గన్నులు చాలామందికి హ్యాండిల్ చేయాలని, చాలామంది మీలో కూడా సలార్లు ఉంటారు.
అలాంటి గన్నులు హ్యాండిల్ చేయాలి. కానీ సలార్ హ్యాండిల్ చేస్తేనేమో నేరం అంటారు, ఐపీఎస్ ఆఫీసర్ పట్టుకుంటేనేమో డ్యూటీ అంటారు. మీరు నేరం చేయదలుచుకున్నారా డ్యూటీ చేయదలుచుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీలో కూడా చాలామందికి ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలని. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రభాస్ది స్పిరిట్ అనే సినిమా వస్తుంది. ఆ సినిమాలో ప్రభాస్ ఏం రోలు, ఈ ఐపీఎస్ రోలే ఉంటుంది. అండ్ ఆ సినిమాలో ప్రభాస్ని సలార్లో లాగా కాకుండా ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ స్టైల్లో ఇలాంటి గన్నులు పెట్టుకుని, ఇలాంటి గన్నులు మామూలు గన్నులు ఉండవు, రకరకాల గన్నులు ఉంటాయి, విచిత్రమైన గన్నులు ఉంటాయి. ఒంటి చేతితో కాల్చే గన్నులు ఉంటాయి, రెండు చేతులతో పట్టుకుని కాల్చే గన్నులు ఉంటాయి. ఇలాంటి గన్స్ ఉంటాయి, ఇలాంటి గన్స్ కూడా ఉంటాయి. ఈ గన్స్ అన్నింటినీ ప్రభాస్ హ్యాండిల్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆ కట్అవుట్కి ఒక్కసారి ఊహించుకోండి, వేరే రేంజ్లో ఉంటుంది. అది నిజం. ఓన్లీ వాడు ఎవడో ప్రభాస్ చేస్తేనే ఆ రేంజ్లో మనం ఊహించుకుంటే, అదే స్వయంగా మనం పట్టుకుంటే అది వేరే రేంజ్ ఉంటుంది. సో ఇతనికి ఈ గన్నులు పట్టుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి, ఏది కాకి డ్రెస్ వేసుకోవాలి, పోలీస్ డ్రెస్ వేసుకోవాలి అనే లక్ష్యం. అండ్ ఈ ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి. ట్రైనింగ్ ఎక్కడిస్తారు, మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోకర్ల. ట్రైనింగ్ మన హైదరాబాద్లోనే ఉంటుంది. నేషనల్ పోలీస్ అకాడమీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ రాజేందర్ నగర్లో ఉంది. అక్కడ ఈ ట్రైనింగ్ మొత్తం ఆల్మోస్ట్ 2 years పాటు ఈ ట్రైనింగ్ ఉంది. ఇందులో భాగంగా ఈ ట్రైనింగ్లో భాగంగా ఒక మిలిటరీ అటాచ్మెంట్తో కూడా కలిపి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ దానిలో భాగంగానే తీసినటువంటి ఫోటో ఇది. అలాగే పోస్టింగ్ వచ్చిన తర్వాత గతంలో మనం ఇలాంటి సీన్లు చూసేవాళ్ళం చాలా సందర్భాలు. పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా యూ కెన్ ఎంజాయ్ దట్ పొజిషన్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే నువ్వు ఎస్పీగా ఉంటే నీ పొజిషన్ ఇలా ఉంటుంది, నీకు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి మర్యాద ఈ రేంజ్లో ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఇలాంటి వ్యక్తి అంటే ఏ స్థాయిలో అయినా సరే అంటే మనం ఆ స్థాయి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనిషిగా పుట్టాం. 10 మందిలో కనీసం మన పక్కింటోడు కూడా తెలియకుండా మనం ఎవరో చాలా సందర్భాల్లో చచ్చిపోతూ ఉంటాం. అది పుట్టే లాభం. సో ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే హీ వాజ్ ది అలుమ్ని ఆఫ్ ద 21st century ఐఏఎస్ అకాడమీ. సో ఇతను ఇన్స్టిట్యూట్లో వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇదే మాట చెప్పాడు, సార్ నాకు ఐఏఎస్ వేరే ఐఎఫ్ఎస్ ఏమి వస్తుంది, నాకు కావాల్సిందల్లా ఐపీఎస్ మాత్రమే. దానికోసం మీరేం చేస్తారు నాకు చేయండి, మీరేం చెప్తే అది నేను చేస్తాను, ఏం చెప్తే అది చేస్తాను. అది యూజువల్గా మనం ఎగ్జామ్ పెడితే ఏదైనా లేకపోతే క్లాస్ రూమ్లో టెస్ట్ పెడితే దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈయన బతిమాలి మరి టెస్టులు పెట్టించుకునేవాడు, దాన్ని దగ్గరుండి ఇవాల్యుయేషన్ చేయించుకునేవాడు. దగ్గరుండి ఇవాల్యుయేషన్ చేయించుకోవడమే కాకుండా దాని మీద మార్కులు కాదు అతను ఆశించింది, ఇందులో ఏమి లోపాలు ఉన్నాయో చెప్పండి సార్ అని, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ అపాన్. అండ్ ఈ వ్యక్తి ఈ విశ్వజిత్ అనే పర్సన్ ఫస్ట్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చింది, మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్ వచ్చింది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది. బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఇన్ 2010. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాడు. సెకండ్ అటెంప్ట్లో అసలు ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై కాదు. ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ పెట్టి మళ్ళీ 3వ అటెంప్ట్ ఇచ్చాడు. ఆ 3వ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. అతనికి ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ర్యాంక్కి ఐఏఎస్ వచ్చి ఉండేది. కానీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఐఏఎస్ వాజ్ నాట్ హిస్ కప్ ఆఫ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఐపీఎస్ఏ పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కానీ 4 అటెంప్ట్స్ ఇస్తే కనుక ఈ 4 అటెంప్ట్స్లోనూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ఏ పెట్టుకున్నాడు. అంటే మనం గోల్ పెట్టుకుని ఆ గోల్ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కోసమే పనిచేస్తే మనకి ఖచ్చితంగా ఐపీఎస్ వస్తుంది అని చెప్పడానికి తన నిదర్శనం. మనం లక్ష్యం ఖచ్చితంగా సాధించగలం అని చెప్పడానికి తన నిదర్శనం. ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. ఫండమెంటల్గా వీళ్ళ ఫ్యామిలీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, పారిశ్రామికవేత్తల కుటుంబం. అంటే జనరల్గా మనకి ఎవరైనా సెలెక్ట్ కావాలి అనుకుంటే అతను ఇంకొక కొత్త స్టార్టప్ కంపెనీ పెట్టుకొని లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీలోనే మేనేజ్ చేసుకోవచ్చు. బట్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ హీ వాజ్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కలలు కాదు. దానికోసమే పనిచేశాడు, దానికోసమే టార్గెట్ చేశాడు. అండ్ దాన్ని సాధించి తీరుదామని లక్ష్యం పెట్టుకున్నాడు, సాధించాడు. సో ఇలాంటి వ్యక్తి అంటే ఏ విధంగా ఐపీఎస్ సాధించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటి, ఏ రకంగా ప్రయత్నం చేశారు, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ.
మీరు చెప్పండి, నేను చేస్తాను. ఇదే పద్ధతి. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. రోజుకి నువ్వు 12 గంటలు చదవమంటావా, 18 గంటలు చదవమంటావా, నేను చదువుతాను. రోజుకి 3 గంటల పాటు ఆన్సర్ రైటింగ్ రాయమంటావా, రాస్తాను. ప్రతి వారం కనీసం 2 టెస్టులు రాయమంటావా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెస్టులు రాయమంటావా, నేను రాస్తానన్నాడు. చేసేసాడు. అంత చేసేసాడు. కాబట్టి ఈ రోజున పెద్ద పొజిషన్లో, అంటే 2014లో 2013-14లో ఇతనికి వచ్చింది. ఇప్పుడు 10 years సర్వీస్. ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ IPS ఆఫీసర్ ఇన్ ద స్టేట్. మన తెలంగాణ రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చింది, మళ్ళీ వేరే రాష్ట్రంలో ఎక్కడో కాదు. సో ఇటువంటి కమిట్మెంట్ తోటి పని చేయడం జరిగితే ఏ విధంగా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు, సాధించవచ్చు. కొన్ని భ్రమలు ఉంటాయి ఈ ప్రాసెస్లో. సివిల్ సర్వీస్ సాధించేటటువంటి ప్రాసెస్లో సివిల్ సర్వీస్ అసలు కొంతమంది దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించు. IAS ఎగ్జామ్ అంటే, IPS ఎగ్జామ్ అంటే మనకి సంబంధించింది కాదు, తెలివైన వాళ్ళు చేసేది, మేధావులు చేసేది అని. బట్ దీనికి తెలివి అక్కర్లేదు, మేధావితనం అక్కర్లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో నాకు చూసినటువంటి పెద్ద మేధావి ఎవరంటే అబ్దుల్ కలాం గారు. సపోజ్ అబ్దుల్ కలాం గారు కనుక IAS ఎగ్జామ్ రాస్తే ఆయన సెలెక్ట్ కాడు, ఫెయిల్ అవుతాడు. ఎందుకని? ఆయనకి తెలిసిందల్లా ఒకటే, రాకెట్లు ఎలా ఎక్కాలి, ఫిజిక్స్ మాత్రమే తెలుసు. మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం, అంటే మీరు మేధావులు కాదని కాదు, బట్ మీకు సమాజంలో జరిగే ప్రతి విషయం మీద అవగాహన. మీరు సినిమాలకు వెళ్తారు కదా, క్రికెట్ ఆడతారు. కోహ్లీ ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టాడని తెలుసు, ఇంకో మ్యాచ్లో 84 కొట్టాడని తెలుసు. ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళాడు అని తీసుకెళ్ళాడు అని కూడా తెలుసు. ఈ విషయాలన్నింటి మీద అవగాహన ఉండాలి. సినిమాల మీద అవగాహన ఉండాలి, క్రికెట్ మీద అవగాహన ఉండాలి, అలాగే పొలిటికల్ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి, మన దేశంలో జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ గురించి ఐడియా ఉండాలి. అండ్ మనం బండి నడిపిస్తే ఎమిషన్స్ ఏమొస్తాయి అనే విషయం తెలిసి ఉండాలి. దానివల్ల పొల్యూషన్ ఎలా వస్తుందో తెలిసి ఉండాలి. ఆ పొల్యూషన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వరదలు వస్తుంటాయి, భూకంపాలు వస్తుంటాయి. ఆ భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని ఎలా రక్షించాలనేటటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలియాలి. ఇవి చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఏమి కావు. మనం ఇవన్నీ మనం 10th క్లాసు 11th 12th క్లాసులో చదివిన విషయాలు. ఆ విషయాలన్నింటినీ చదివితే చాలు, ప్రిలిమ్స్ పాస్ అవుతాం. అండ్ అయితే ఈ NCERT పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ NCERT పుస్తకాలకి అదనంగా మనం కొంత కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. న్యూస్ పేపర్స్, ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ ఎవరైనా చదువుతారంటే రెస్పాండ్ కాకపోతే, కానీ ప్రతి ఒక్కళ్ళు చదువుతారు న్యూస్ పేపర్. బట్ ద వే యూ రీడ్ ద న్యూస్ పేపర్ ఇస్ డిఫరెంట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ దట్ యూ హ్యావ్ టు టేకప్ వెన్ యూ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్. న్యూస్ పేపర్ ఇప్పటిదాకా చదివే పద్ధతి ఎలా ఉంటుందంటే, మీరు ఫస్ట్ పేజ్ నుంచి కాకుండా లాస్ట్ పేజ్ నుంచి ఓపెన్ చేస్తారు, సినిమా పేజ్ చూస్తారు, తర్వాత స్పోర్ట్స్ పేజ్ చూస్తారు. ఈ సమాజం పట్ల నా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంచెం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం అంటే మొదటి పేజ్ చదవాలి, తర్వాత ఎడిటోరియల్ పేజ్ చదవాలి. దానివల్ల పరిపాలన ఎలా జరుగుతుంది, ప్రపంచంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అమెరికాకి ఇండియాకి ఉండే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి. ఎలాన్ మస్క్ అనేవాడు ఇండియాలో టెస్లా కార్ తీసుకొస్తున్నాడు. ఇప్పటిదాకా ఎందుకు రాలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు రాబోతుంది ఆ టెస్లా కార్. ఎలాన్ మస్క్ అనేవాడు ఒక ర్యాకెట్ తయారు చేస్తున్నాడు. ఆ ర్యాకెట్ ఇక్కడి నుంచి స్పేస్లో కాకుండా అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది. అది కూడా అమెరికా నుంచి ఇండియాకి రావడానికి కేవలం 40 నిమిషాలే టైం పడుతుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అలాగే ఎలాన్ మస్క్ అనేవాడు ఒక మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నాడు. ఆ మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ అవసరం ఉండదు, ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా శాటిలైట్ ద్వారానే మనకి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉంటుంది. నెట్వర్క్ ఉంటే ఇంటర్నెట్ వర్క్ ఉంటుంది. రష్యా వాడు ఇచ్చేటటువంటి కేబుల్ నెట్వర్క్ అవసరం లేదు ఇంటర్నెట్ పనిచేయడానికి. ఎందుకంటే రష్యా వాడు కేబుల్ నెట్వర్క్ ఇస్తున్నాడు. 95% ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. సముద్రంలో నుంచి వస్తుంది. ప్రపంచంలో ఎవడెక్కడ కొట్టుకున్నా కానీ ఏం చేస్తారు, ఈ యెమెన్, ఇరాన్ ఇలాంటి దేశాల్లో ఉండే తీవ్రవాదులు వెళ్ళి ఆ ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేసేస్తారు. చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఒక 2-3 రోజుల పాటు ఇన్స్టాగ్రామ్ చూసేటటువంటి అదృష్టం కోల్పోతాం ఆ ఇంటర్నెట్ కట్ అయింది అని. అలాంటి డిజాస్టర్స్ని మనం భరించలేం. కాబట్టి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేసాడు, ఏం ఆలోచించాడు, డైరెక్ట్గా శాటిలైట్ నుంచి మనకి స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తున్నాడు. స్టార్ లింక్ అంటే మళ్ళీ దానికి ఒక శాటిలైట్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, రిసీవర్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ఏం చేస్తాడంటే ఇలాంటి మొబైల్ ఫోన్లోనే మనకి ఆ ఇంటర్నెట్ సదుపాయం కల్పించే అవకాశం ఇస్తున్నాడు. ఎటువంటి సిమ్ కార్డు అవసరం లేకుండా. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్స్లో ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో, ఏంటది, ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకోటి ఒక్కోసారి నెట్వర్క్ ఉండదు,
ఇంటర్నెట్ రాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే విధంగా ఒక 2 ఏళ్లలో అలాంటి ఫోన్ వస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకని దీని మీద క్వశ్చన్ అడుగుతారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడుగుతారు. దానికి సంబంధించిన టెక్నాలజీ అలాంటిది, ఏ విధంగా అది పనిచేస్తుంది అనేటటువంటి. డ్రైవర్లెస్ కార్లు ఎలా పనిచేస్తాయి, ఎలాన్ మస్క్ తీసుకొచ్చేటటువంటి ఈ టెస్లా కార్లో అది కూడా ఉంటుంది. డ్రైవర్లెస్ కార్లు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి రోజువారీ మనం జీవితంలో చూసేటటువంటి, ఎంజాయ్ చేసేటటువంటి. సపోజ్ మనం అందరం బ్లూటూత్ వాడుతాం, అలాగే వైఫై వాడుతాం. దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ద వైఫై అండ్ ద బ్లూటూత్. వైఫైకి బ్లూటూత్కి ఉండే తేడా ఇది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటాడు కదా, నీకు పొగరు బ్లూటూత్లా ఉంటుందేమో, నాకు వైఫైలా మొత్తం ఉంటుంది అని చెప్పి అంటాడు. ఆ రకంగా ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నీకు బ్లూటూత్ సింగిల్ కనెక్టివిటీ ఉంటుంది, వైఫై అయితే మల్టిపుల్ కనెక్టివిటీ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. ఇలాంటి మనం డే టు డే లైఫ్లో చూసేటటువంటి అంశాలే క్వశ్చన్స్. కాబట్టి దీని గురించి అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ అనేటటువంటి పర్స్పెక్టివ్ కాదు. ఇది ఒక యావరేజ్ ఇంటెలిజెంట్ని సెలెక్ట్ చేసేటటువంటిది. యావరేజ్ ఇంటెలిజెంట్ ఎందుకు ఉండాలి? ఎందుకనంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తావు. అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే ఎవరి కోసం చేస్తావు? ప్రజల కోసం చేస్తావు. సో ఆ ప్రజల కోసం పరిపాలన చేసేటప్పుడు ఆ సాధారణ ప్రజల యొక్క సమస్యలు నీకు అర్థమై ఉంటాయి. ఇఫ్ యు ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది కామన్ మ్యాన్, యూ విల్ బీ హ్యావింగ్ ది క్యాపబిలిటీ టు సర్వ్ ది కామన్ మ్యాన్. సామాన్య వ్యక్తుల నుంచి కనుక నిన్ను సెలెక్ట్ చేస్తే నువ్వు సామాన్య పౌరులకి సేవ చేసేటటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటావు. కాబట్టి యూపీఎస్సీ ఎప్పుడు కూడా మీరు ఏ లిస్ట్ అయినా తీయండి, అంటే 1950 నుంచి 2023 వరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పాస్ అవుట్ లిస్ట్ తీయండి. దాంట్లో 90% మంది బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు. సో మీకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చనేర్ ఉంది. ఆ క్వశ్చనేర్ ఒకసారి చదవండి. ఆ క్వశ్చనేర్లో మీకు కొన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించి అపోహలు, దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఉంది. దాంట్లో మీకు ఉన్నటువంటి ఆస్పెక్ట్, ఫండమెంటల్ డైమెన్షన్ ఏంటంటే దెర్ ఆర్ నో రాంగ్ ఆన్సర్స్, దెర్ ఆర్ నో రైట్ ఆన్సర్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ స్పేర్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్. జనరల్గా చాలామంది అభిప్రాయం ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా టైం పడుతుందని. సో మీరేమనుకుంటున్నారో అది మార్క్ చేయండి. అది 1 year, 2 years, 3 years, 4 years. బట్ యాక్చువల్లీ యూ రిక్వైర్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ప్రిపరేషన్. మినిమం 2 years కావాలి. మీరు ఇప్పుడు 3rd yearలో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు బేసిక్ ప్రిపరేషన్ అంతా మొదలు పెట్టేస్తే ఇది ఒక ½ year అనుకోండి, అండ్ ఇంకొక ఫైనల్ ఇయర్లోకి వెళ్ళాక ఇంకొక ½ year కంప్లీట్ చేసుకోండి. అంటే 1 year ప్రిపరేషన్, బేసిక్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసే ఇయర్లో అది 1 year ఉంటుంది. టోటల్గా 2 years. సో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే మినిమం 2 years మీరు స్పేర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, విచ్ న్యూస్ పేపర్ కాలం డూ యూ స్పెండ్ మోర్ టైమ్ ఆన్? జనరల్గా మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏ కాలం చూస్తారు? ఎక్కువగా చూస్తారు. ఏది చూసినా ప్రాబ్లం లేదు, చూడడం అంటూ ఇంపార్టెంట్. నువ్వు సినిమా పేజ్ చూస్తావా, లేకపోతే స్పోర్ట్స్ పేజ్ చూస్తావా, పొలిటికల్ ఇష్యూస్ చూస్తావా, లేకపోతే ఎడిటోరియల్ పేజ్ చూస్తావా? ఏది చూస్తే అది టిక్ పెట్టండి. బట్ వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు prepare for the civil service, along with what you are already spending, you should also read editorial page. Editorial page చదవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మీద మనం డే టు డే లైఫ్లో చూసేటటువంటి విషయాల మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్? స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో మనకు వచ్చే ఫౌండేషన్ ఆధారంగానే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. అందుకే మీకు ఏ బుక్స్ చదవమని చెప్పాం? NCERT 6th class నుంచి 10th class వరకు ఉండే పుస్తకాలు చదువు. సో ఇఫ్ యువర్ స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ CBSE, నో ప్రాబ్లం. అండ్ బికాజ్ ఆల్రెడీ యూ వుడ్ బి హ్యావింగ్ ది NCERT. సో ఆ NCERT పుస్తకాలు లేకపోయినా సరే మీరు ncert.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ncert.com అనేటటువంటి వెబ్సైట్లో మీరు అన్ని పుస్తకాలని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్. తర్వాత వెన్ యూ రీడ్ సంథింగ్, హౌ వుడ్ యూ రీడ్? ఏదైనా చదువుతున్నప్పుడు, మీ బుక్స్ కానీ లేకపోతే ఏదైనా చదువుతున్నప్పుడు ఎలా చదువుతారు? అంటే జస్ట్ కీప్ రీడింగ్, చదువుకుంటూ వెళ్ళిపోవడం. అండర్లైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్.
మేకింగ్ నోట్స్ ఆఫ్ వాట్ యు ఆర్ రీడింగ్, తర్వాత విజువలైజింగ్ వాట్ యు ఆర్ రీడింగ్, అంటే ఊహించుకుంటూ చదువుకోండి. ఈ నాలుగిట్లో మీరు ఏది చేస్తారో అది టిక్ పెట్టండి. బట్ సివిల్ సర్వీస్కి కావాల్సింది ఏంటంటే 4 రకాల పద్ధతులు కావు. when you are appearing for the civil service exam, you have to read from all the 4 dimensions. తర్వాత your food habits are you a vegetarian, pure vegetarian, pure non-vegetarian, vegan, or లేకపోతే కాంబినేషన్, మీరు ఏదైతే అది పెట్టండి. ఎందుకంటే ఫుడ్ కంపల్సరీగా, పర్టికులర్గా గర్ల్స్ చెప్తున్నారు, ఫుడ్ కంపల్సరీగా తగినంత తినాలి. ఎందుకంటే దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ ఎనర్జీ. కాబట్టి మనం ఏం తిన్నా కానీ అది ప్యూర్ వెజిటేరియన్ అయినా, ప్యూర్ నాన్ వెజిటేరియన్ అయినా, వీగన్ అయినా సరే, అది తగినంత ఫుడ్ తినాలి, కంపల్సరీగా తినాలి. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ అన్నిటికన్నా పెద్ద ఇంపార్టెంట్, మన జీవితాలను నాశనం చేసేది. ఐ హ్యావ్ ఎ డాష్, ఏ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్సా అండ్ ఎనిమీస్. ఇందులో మినిమం 2 ఆప్షన్స్ పెట్టాలి, మినిమం 2. ఎందుకంటే గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో, ఫ్రెండో, ఈ మూడింట్లో ఒకటి పెట్టిన తర్వాత ఎనిమీ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనకి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఎనిమీస్ మాత్రం ఉంటారు. ఎనిమీ లేకపోయినా సరే మనం ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుందాం. ధృవ ఐపీఎస్ సినిమాలో ఎలా అయితే ఒక ఎనిమీని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాడు అట్లా. వాట్ ఈజ్ యువర్ మినిమం ఎబిలిటీ టు స్టడీ? కనీసం రోజుకి ఎంతసేపు చదువుతారు? మీరు కాలేజీలో ఉంటారు, మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు ఉంటారు, అది చదువుకునే సమయం. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటలు చదువుతారు. ఆ మొత్తం కలిపి ఎంతసేపు చదవగలరు లెక్క పెట్టి. అండ్ జనరల్గా ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టానంటే, యూజువల్లీ ఇట్ ఈస్ థాట్ దట్ పీపుల్ థింక్ దట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ హ్యావ్ టు స్టడీ ఫర్ అట్లీస్ట్ 18 hours a day, 12 hours a day ఇట్లా చెప్తుంటారు. అవసరం లేదు. కన్సిస్టెంట్గా ప్రతిరోజు కనీసం ఒక 6 గంటలు చదివితే చాలు. ప్రతిరోజు అంటే మీ ఇంక్లూడింగ్ ద టైమ్ దట్ యూ అటెండ్ ఫర్ ద క్లాసెస్, క్లాసులకి అటెండ్ అయ్యే టైంతో కలిపి, ఇంటికి వెళ్ళి చదువుకునే దాంతో కలిపి మొత్తం రోజుకు 6 గంటలు చదివితే చాలు. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ టు ద ప్రిపరేషన్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారా అని అంటే ఎస్, నో, ఆర్ ఐ మే థింక్ అబౌట్ ఇట్, ఏది అనుకుంటే అది పెట్టండి ఆన్సర్. ఇన్ యూర్ ఒపీనియన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ ఇట్ టఫ్ ఆర్ ఈజీ ఆర్ మోడరేట్ ఆర్ ఐ డోంట్ నో? అంటే మన అభిప్రాయాలు మనకు ఉంటాయి, ఆ అభిప్రాయాన్ని పెట్టండి. ఈ పర్పస్ ఏంటి అంటే స్టార్టింగ్లో చెప్పాం, ఇట్స్ ఎ సైకోమెట్రిక్ అనాలిసిస్ అబౌట్ వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అన్న. సో మీరు ఇదంతా మార్కింగ్ చేసిన తర్వాత మా వాలంటీర్స్కి అది రిటర్న్ చేయండి, ఆ క్వశ్చన్ మార్క్ చేసి ఇవ్వండి. సో దట్ మేము ఏం చేస్తామంటే సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి, ప్రతి పేపర్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి we will come to a conclusion that is whether you are suitable to continue the preparation for the civil service exam అన్న. మీరు ఏది అనుకుంటే అది పెట్టండి ఆన్సర్. నేను చెప్పే ఆన్సర్లు మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు. ఏది మీరు కరెక్ట్ అనుకుంటారు దాన్ని బట్టి మీరు ఏ జాబ్కి సూటబుల్లో కూడా చెప్పేస్తాం ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా. సివిల్ సర్వీస్కి సూటబుల్లా, కార్పొరేట్ కంపెనీలకు సూటబుల్లా అనేది తెలుస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు రిటర్న్ దట్ పేపర్. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ కాస్ట్లీ ఆర్ చీప్ ఆర్ అఫోర్డబుల్? ఐ డోంట్ నో. మీరు ఏదనుకుంటే అది పెట్టాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అనేది కాస్ట్లీయా, చీపా ఆర్ అఫోర్డబుల్? అండ్ హూ కెన్ క్రాక్ యూపీఎస్సీ? యూపీఎస్సీ సాధించాలంటే ఎవరికి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి? ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్, యావరేజ్ ఇంటెలిజెంట్. ఇప్పుడు విశ్వజిత్ గురించి చూపించాను, ఈజ్ నాట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్, ఈజ్ అన్ యావరేజ్ ఇంటెలిజెంట్. ఎనీవన్ విత్ కామన్ సెన్స్తో ఆన్సర్ చేయగలుగుతారా, సాధించగలుగుతారా? హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్ కావాలి. దెన్ హూ హ్యాడ్ మోర్ పాసిబిలిటీస్ ఆఫ్ క్రాకింగ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్? ఇస్ ఇట్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, చిల్డ్రన్ ఆఫ్ ద బ్యూరోక్రాట్స్? సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఓన్లీ ద రిచ్ కెన్ క్రాక్. ఎనీబడి, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టి మీరు ఆ పేపర్ని రిటర్న్ చేయండి. So these are the certain myths that generally the people will have, candidates will have. So those myths, whether you are thinking in a right direction or not, will be analyzed through this psychometric analysis, and that will be communicated to you. To what career you will be suitable ane daniki sambandhinchi, civil service ki suitable avtara,
కార్పొరేట్ కంపెనీలకు సూటబుల్ అవుతారా, లేకపోతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవడానికి సూటబుల్ అవుతారా అని చెప్పడానికి సంబంధించినటువంటి అనాలిసిస్ అన్నమాట. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. ఆల్ ది బెస్ట్.